తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టు ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తోటి సజ్జల రామకృష్ణారెడ్డి డొంకంతా కదిలింది. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, మరొక వైపు సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళిద్దరి పేర్లు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఏమిటయ్యా అంటే, పోసాని కృష్ణమురళి చేసిన ఈ పని మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశంతో ఆయన దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తే దాని మూలానే ఆయన ఆ వీడియోలు చేసినట్టుగాను, ఆ వ్యాఖ్యలు మాట్లాడినట్టుగాను, ఆ చేసిన వీడియోలని సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ చేసి ప్రజలందరిలోనూ విద్వేషం, వైషమ్యం రేగే విధంగా ప్రయత్నం చేశాడు అనేది ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో రాయబడి ఉంది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడిన మాటలు, సమాజంలో అశాంతి రేపే విధంగా మాట్లాడిన మాటలు, వీటన్నిటినీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్క్రిప్ట్ ఇచ్చాడు. సజ్జల భార్గవరెడ్డి దాన్ని ప్రచారం చేశాడు. మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన దాని ప్రకారంగా, ఎందుకంటే ఆ రిమాండ్ రిపోర్టు మీద ముద్దాయి సంతకం మరి పోసాని కృష్ణమురళి కూడా పెట్టాడు. ఇప్పుడు ఏదో ఆయనకి కొంచెం అస్వస్థతగా ఉందని ఆయన్ని రిమ్స్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అయితే పోలీసులు మరి ఈ ఇద్దరి పేర్లని చేర్చి ఇప్పుడేంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ భార్గవరెడ్డిని కానీ అరెస్టు వైపుగా ఏమన్నా వెళ్తారా అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా మనకి ఇంటర్నల్గా అందుతున్న సమాచారం ఏమిటాయంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా పోసాని కృష్ణమురళి ఒక్కడికే స్క్రిప్ట్ ఇచ్చాడా, మిగతా ఇంకెవరెవరికి స్క్రిప్ట్ ఇచ్చాడు, వాళ్ళందరి పేర్లు ఏమిటి, వాళ్ళ వ్యవహారం ఏమిటి అనేది కూడా బయటకు తీయటానికి ఖచ్చితమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగాను, వాళ్ళందరినీ కూడా మరి తొందరలో మరి వాళ్ళ అరెస్ట్ కూడా ఉంటుందేమో తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డిది కానీ భార్గవరెడ్డిది కానీ అరెస్ట్ అయితే ఉండొచ్చు అని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా చూస్తే మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఈ మాట చెప్పడానికి వెనకున్న అసలు కారణం ఏంటనేది అందరికీ తెలిసిపోతుంది కదా. ఒకవైపు ఇంకా టీడీపీ కార్యకర్తలు సంతోషంగా లేరు, ఆ విషయం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆర్జీవీ బయటనే తిరుగుతున్నాడు, శ్రీరెడ్డి బయటనే ఉంది, మరి పేరుని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా ఆయన మీద ఉన్న కేసుని ఆ ఎస్సీ ఎస్టీ చట్టం దానికి అట్రాక్ట్ కాకుండా ఆ సత్యవర్ధన్ అనే ఆ కుర్రవాడి చేత కేసు విత్డ్రా చేయించుకునే ప్రయత్నాల్లో ఆయన ఇరుక్కుపోయాడు. అది కిడ్నాప్, మరి నిజంగా కిడ్నాప్ చేశాడా లేకపోతే ఈ సత్యవర్ధనే వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో పాటుగా మింగిలైపోయి ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు చెబుతున్నట్టు ఆడుతున్నాడా తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన మీద కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయనకు కూడా ముందస్తు బెయిల్ ఉంది. ఆయన దగ్గరకు పోలీసులు వెళ్ళినప్పుడు కూడా నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఉందిగా, నా దగ్గర బెయిల్ ఉందిగా అన్నట్ట. అందుకని వీళ్ళు మరొక కేసు ఎత్తుకొని వెళ్ళారు. కాకపోతే అందులో పోలీసుల వ్యవహారం శైలి కూడా ఒక రకంగా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే మామూలు వాళ్ళనైతే ఈడ్చి లాక్కొని వస్తారు, మరి ఆయనేమో గదిలోకి వెళ్ళి 40 నిమిషాలు అలాగే తలుపేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇక మరి ఆయన ఫోను కనిపించటం లేదు. ఆ ఫోన్ కోసం ఇప్పుడు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అరెస్టు చేసేటప్పుడే ఫోన్ ఎక్కడుందని ఎత్తుక్కొని తీసుకొని రావాలి కదా. విజయవాడ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అసలైన ఇప్పుడు విచారణలో సాక్ష్యాధారాల కోసం ఫోన్ను వెతుకుతున్నామనంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అక్కడ పోలీసుల వ్యవహార శైలి కూడా కొంచెం ఒక రకంగా ఉంది. మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంశంలో అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి, భార్గవరెడ్డికి స్కెచ్ చేశారు. ఎందుకంటే అందులో నిజం కూడా ఉండొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపించటం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టాడు. అందుకనే కదా ఆయనకి డిఫాక్టో సీఎం అని ఒక పేరు, సకల శాఖ మంత్రి అని ఒక పేరు. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలు మొత్తం మైకు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మైక్ ఇతను అనే విధంగా ఆయనే మాట్లాడతాడు. ఇంకా ఎవరినన్నా నిందించాలన్నా, ఏదన్నా విషయం చెప్పాలన్నా మిగతా మంత్రులు ఎవరికి ఆ మంత్రి శాఖతోటి సంబంధమే లేదు. మొత్తం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. మరి అలాంటిది ఇప్పుడు స్క్రిప్ట్ తయారు చేపించి ఇవ్వాలంటే ఈయన కూడా పాత్రికేయ రంగంలో అనుభవం ఏడ్చింది కాబట్టి ఈయన చేపించి ఉండొచ్చు. ఈ సజ్జల భార్గవరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కన్వీనర్గాను ఇన్ఛార్జిగాను పెట్టారు కాబట్టి ఇది వైరల్ చేయాల్సిన బాధ్యత మరి సజ్జల భార్గవరెడ్డి మీద ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డికి స్కెచ్ చేయటం వల్లనే
పోసాని అరెస్టు జరిగింది అని కొంతమంది అనుకుంటూ ఉంటే, పోసాని అరెస్టులో పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏమిటయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పించటమే తప్ప అందులో వేరే ఉద్దేశం లేదనేది కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. యాతావాత ఏమైపోయినప్పటికీ గాను ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతగా పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే వీళ్ళు కూడా బాగా రెచ్చిపోయి అడ్డమైన బూతులు నోటికొచ్చినవన్నీ మాట్లాడుతూ ట్విట్టర్లో పోస్టింగులు పెడుతూ, ఫేస్బుక్లో పోస్టింగులు పెడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా దాన్ని సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి, హోంమంత్రి నేను చేపట్టాల్సి ఉంటుంది అని అన్నాడు కాబట్టి ఈ వ్యవహారం అంతా నడిచింది. కానీ లేకపోతే ఇప్పటికి కూడా అరెస్టులు ఉండవు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పేర్ని నాని అంశంలో కూడా చూసాం. ఆడ పేర్ని నాని భార్యని విచారణ చేయటానికి ఆవిడ ఎవరి కారులో వచ్చింది, వచ్చిన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు, అంతమంది మధ్యలో మరి ఆ సిఐ గారు మాత్రం ఎలా విచారణ చేశారు, ఇవన్నీ కూడా ఏం అర్థం కాని అంశాలే. అయితే ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దూసుకెళ్ళిపోయినా కూడా జోగి రమేష్ అరెస్టే కాకపోతే ఇలాంటి పిల్లి పిత్రిగాళ్ళ అరెస్టులు ఏం చేస్తాయి అని టీడీపీ కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈ మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకనే నిన్న టీడీపీ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికి కానీ చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్పాడు, జగన్తో జాగ్రత్తగా ఉండండి, ఆయన కుట్రలకి మీరు నోటి వెంట మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, ఏ మాట మాట్లాడినా దాని మీద ఏదో ఒక రకంగా వాళ్ళు డ్యామేజ్ చేయగలరు, ఆయన కుట్రలు మామూలుగా ఉండవు, ఆ కుట్రలు కనిపెట్టని కారణానికే ఇదిగో టీడీపీ పార్టీ ఒకసారి ఓడిపోయి ఇంత గ్రహణం పట్టినట్టుగా అయిపోయింది. వివేకానందరెడ్డి హత్య కేసు కావచ్చు, కోడికత్తి కావచ్చు, ఇలాంటి అంశాల్లో ఆ రోజున పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మేము ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే లిస్టులు తయారు చేసుకుంటూ ఉంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఈ పనులన్నీ కానిచ్చాడు కాబట్టి మనకి ఎంత దెబ్బ తగిలింది కాబట్టి జగన్తో జాగ్రత్త అని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. కాకపోతే ఎంత చెబుతున్నా కానీ చేయవలసిన పనులు మాత్రం ఆగిపోతూ ఉన్నాయి, వాటి మీద దృష్టి ఎవరు పెట్టడం లేదు అనేది అయితే కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా. యాతావాత పోసాని అరెస్టు తోటి సజ్జల రామకృష్ణారెడ్డికి భార్గవరెడ్డికి స్కెచ్ చేసినట్టుగానే నాకు అర్థమవుతా ఉంది.